హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 2050 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణలో 2050 నర్సింగ్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది ఈ సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 14 వరకు అయితే అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అయితే నవంబర్ 17న అయితే CBT విధానంలో అయితే పరీక్ష అయితే జరుగుతుంది. ఎంపికైన వారికి అయితే జీతం అయితే 36,750 నుంచి 1,06,990 వరకు అయితే జీతం అయితే వీరు చెల్లిస్తారు. ఇది GNM లేదా BSc నర్సింగ్ అర్హత ఉన్న అభ్యర్థులు 18 నుంచి 46 ఏళ్లలోపు ఉన్నవారైతే దీనికి అర్హులు. తప్పకుండా ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. అర్హులైతే మీరు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 14 వరకు అయితే ఈ దరఖాస్తులు తీసుకుంటారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత్లో ధనిక పేద రాష్ట్రాలు ఇవే అంటూ రావడం అయితే జరిగింది. అయితే మరి భారత్లో ఉన్న ధనికమైన రాష్ట్రాలు ఏవి, పేద రాష్ట్రాలు ఏవి ఒకసారి మనం చూసుకుందాం. భారత్లోని ధనిక పేద రాష్ట్రాల జాబితాను అయితే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అయితే తాజాగా విడుదల చేసింది నివేదికని. అయితే దీని ప్రకారంగా ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, హర్యానా, తమిళనాడు అయితే మొదటి 5 దేశాలుగా నిలిచాయి. ఢిల్లీ మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ 2వ స్థానంలో, కర్ణాటక 3వ స్థానంలో, హర్యానా 4వ స్థానంలో, తమిళనాడు 5వ స్థానంలో అయితే ఈ 5 రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలుగా అయితే నిలిచాయి. ఇక మరి ఈ పేద రాష్ట్రాలుగా నిలిచినవి మనం చూసుకున్నట్లయితే బీహార్, జార్ఖండ్, యూపీ, మణిపూర్, అస్సాం రాష్ట్రాలు అయితే ఈ 5 రాష్ట్రాలు పేద రాష్ట్రాలుగా అయితే నిలిచాయి. అధికంగా రాష్ట్రాల తలసరి ఆదాయం ప్రామాణికంగా ఈ జాబితాను అయితే రూపొందించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తొలిసారిగా అంతరిక్షం నుంచే ఓటు అంటూ రావడం అయితే జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు బూచ్ విల్మర్ అయితే అక్కడి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లయితే తెలుస్తుంది. పౌరులుగా ఎన్నికల్లో ఓటు వేయడం ముఖ్యమైన బాధ్యతని సునీత విలియమ్స్ అయితే చెప్పారు. ఓటు వేసే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని తాను పలికారు. నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఓటు వేయడానికి నాసా తగిన ఏర్పాట్లు కూడా చేస్తుందని విల్మర్ అయితే వెల్లడించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తేజస్ను నడిపేందుకు అనుమతి పొందిన తొలి మహిళ అంటూ రావడం జరిగింది. అయితే స్వదేశీ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ ఫైటర్ జెట్ను నడిపేందుకైతే అనుమతి పొందిన దేశంలోనే తొలి మహిళా ఫైటర్ పైలట్గా స్క్వాడ్రన్ లీడర్ మోహన్నా సింగ్ చరిత్ర అయితే సృష్టించింది. సుమారు 8 సంవత్సరాల క్రితం ఈమె ఫైటర్ స్క్వాడ్రన్లోకి ప్రవేశించిన మొదటి మహిళా ఫైటర్ పైలట్ కూడా తానే. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశం, రొమేనియాల మధ్య 75 సంవత్సరాలు రావడం జరిగింది. అయితే భారతదేశం, రొమేనియాల మధ్య 75 సంవత్సరాల దౌత్య సంబంధాల గుర్తుగా అయితే స్మారక స్టాంపులు అయితే వీళ్ళు విడుదల చేశారు. అయితే ఇది కేంద్ర మంత్రి జ్యోతి ఆరాదిత్య సింధియా మరియు భారతదేశంలోని రొమేనియా రాయబారి ఉంటారుగా డానియల్ మరియానా సెజోహోన్లతో కలిసి అయితే విదేశాంగ మంత్రి అయిన డాక్టర్ ఎస్ జయశంకర్ ఢిల్లీలో భారతదేశం, రొమేనియా సంయుక్త స్మారక స్టాంపులను అయితే విడుదల చేశారు. అయితే భారతదేశం మరియు రొమేనియా మధ్య స్నేహపూర్వక మరియు సహకార సంబంధాలు ఈ స్టాంపులు అయితే తెలియజేస్తున్నట్టు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎక్సర్సైజ్ ఐక్య అంటూ రావడం అయితే జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు సదరన్ కమాండ్ ఆఫ్ ఆర్మీలచే చెన్నైలో సెప్టెంబర్ 18 నుంచి 2 రోజుల పాటు అయితే ఈ జాతీయ సెమినార్ ఎక్సర్సైజ్ ఐక్య అయితే నిర్వహించబడుతుంది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే సహజ సిద్ధంగా సంభవించే ప్రకృతి విపత్తులు ఉంటాయిగా వాటిని సంసిద్ధంగా ప్రోత్సహించడం మరియు కీలకమైన భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం. నెక్స్ట్ చూసినట్లయితే సుభద్ర పథకాన్ని ప్రారంభించిన మోడీ అంటూ రావడం జరిగింది. అయితే మహిళా సాధికారత లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం అయితే రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక సుభద్ర పథకాన్ని అయితే ప్రధాని నరేంద్ర మోడీ అయితే ప్రారంభించారు. ఇది రాష్ట్రంలో విశిష్ట మహిళా ప్రాధాన్య పథకం కాగా దీని కింద 1 కోటి మందికి పైగానే మహిళలకు ప్రయోజనం కలుగుతుందని అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఈ పథకం కింద 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవారైతే అర్హులు. లబ్ధిదారులకు అయితే 2024-25 నుంచి మరియు 2028-29 సంవత్సరాల మధ్య 5 ఏళ్లలో రూపాయలు 50,000 అందుతాయని అయితే తెలిపారు. ఈ మేరకు ఏటా 10,000 వంతున 2 సమాన వాయిదాల్లో డెబిట్ ఆధారిత బ్యాంకు ఖాతాలను జమ చేస్తారట. ఈ నిధుల పంపిణీలో భాగంగా ప్రధానమంత్రి తొలి విడతగా అయితే 10 లక్షల మంది మహిళల బ్యాంకుల ఖాతాలకై సొమ్ముని బదిలీ అయితే ప్రారంభించారు.
ఈ పథకం కింద ఇప్పటికీ 50 లక్షల మంది మహిళలు తమ పేర్లు అయితే నమోదు చేసుకున్నారు. అయితే గ్రామ, పంచాయతీ, పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో అయితే అత్యధిక డిజిటల్ లావాదేవీలు నిర్వహించే 100 మంది లబ్ధిదారులకు అదనముగా ఇన్సెంటివ్గా 500 అయితే చెల్లిస్తారంట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే భారతీయ కళా మహోత్సవం అంటూ రావడం అయితే జరిగింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల సహకారంతో మొదటి భారతీయ కళా మహోత్సవం అయితే సెప్టెంబర్ 29 నుంచి వచ్చే నెల అక్టోబర్ 6 వరకు అయితే జరగనుంది. ఈ నెల 28న అయితే రాష్ట్రపతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 8 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు ఈశాన్య రాష్ట్రాల సుసంపన్నమైన వైవిధ్యమైన సంస్కృతిని, వారసత్వాన్ని అయితే ప్రదర్శిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురకు చెందిన కళలు, సంస్కృతి, హస్తకళలు, ఆహార వైవిధ్యం గురించి ఈ ఉత్సవం ద్వారా అయితే సందర్శకులు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జెమిని ఎన్నికలకైతే కేంద్ర కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థల జమిలీ ఎన్నికలకు వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను కేంద్రం కేబినెట్ అయితే ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం జమిని ఎన్నికల బిల్లును అయితే పార్లమెంటులో ప్రవేశపెట్టబోతుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఎన్పిఎస్ వాత్సల్య షురు అంటూ అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇక పిల్లల కోసం పెన్షన్ ఖాతాను తెరవనున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్లో భాగంగా వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ నిర్మలా సీతారామన్ అయితే బుధవారం నాడు ప్రారంభించారు. అయితే దీంతో పెన్షన్ అకౌంట్లో ఇక మదుపు చేయడం అయితే పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులకు పొదుపు చేసే అవకాశం అయితే దక్కుతున్నది. ఎన్పిఎస్లో చాలా ఆకర్షణీయమైన రాబడులు అందిస్తుందని, పిల్లల కోసం పొదుపు చేసే చక్కని అవకాశం దీని ద్వారా తల్లిదండ్రులకు దొరికిందని మంత్రి ఈ సందర్భంగా అయితే మాట్లాడుతూ అన్నారు. అలాగే జూలైలో జరిగిన పార్లమెంట్లో ప్రకటించిన బడ్జెట్లో అయితే ఆర్థిక మంత్రి ఈ స్కీమ్ని అయితే పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ వివరాలకు వెళ్తే మనం చూసినట్లయితే పోస్టాఫీస్ లేదా బ్యాంక్ శాఖలని సంప్రదించడం ద్వారా భౌతికంగా ఎన్పిఎస్ వాత్సల్య ఖాతాను పిల్లల తల్లిదండ్రులు తెరుచుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ పొందవచ్చు. 18 ఏళ్ళు దిగువన ఉన్న పిల్లల కోసం తల్లిదండ్రులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. పిల్లలకు 18 ఏళ్ళు దాటిన తర్వాత దానంతటా అదే ఈ ఖాతా రెగ్యులరైజ్ అవుతుంది, అకౌంట్గా మారిపోతుంది ఎన్పిఎస్గా. 60 ఏళ్ళు నిండిన తర్వాతే ఖాతాదారునికి పెన్షన్ అయితే రావడం మొదలవుతుంది. ఏటా కనీసం విరాళంగా ₹1000 అయితే ఈ ఖాతాలు తెచ్చుకోవచ్చు. గత 10 ఏళ్లలో ఎన్పిఎస్కు 1.86 కోట్ల సబ్స్క్రైబర్లు అయితే తయారయ్యారు. దీని నిర్వహణ కింద ఉన్న ఆస్తులు 13 లక్షల కోట్లు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే లా నేస్తం ఇకపై న్యాయమిత్ర అంటూ రావడం జరిగింది. జీవో జారీ చేసిన ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరున న్యాయమిత్రగా అయితే మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి FSC వి సునీత బుధవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే త్వరలో జారీ చేయనున్నట్లయితే వారు తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే విభజన తర్వాత తెలంగాణలో ప్రగతి పరుగు అంటూ రావడం అయితే జరిగింది. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత పురోగతిలో తెలంగాణ అయితే కుందేలులా వేగంగా పరుగులు తీస్తుంటే ఆంధ్రప్రదేశ్ తాబేలులా మందగమనంతో సాగుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అయితే పేర్కొంది. మాజీ ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు హయాంలో 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలను దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్టు తెలిపింది. అయితే రిలేటివ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ 1960 మరియు 61 మరియు 2023 మరియు 24 పేరుతో కౌన్సిల్ సభ్యులు సంజీవ్ సన్యాల్, ఆకాంక్ష అరోడాలు రూపొందించిన వర్కింగ్ పేపర్ ఈ విషయాన్ని అయితే వెల్లడించింది. అయితే మనం ఈ స్థూల ఉత్పత్తులు ఏపీ వాటా, తెలంగాణ వాటా మనం చూసుకున్నట్లయితే ఏపీ వాటా 4.7%, తెలంగాణ వాటా 4.9%కి అయితే చేరుకున్నాయి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలుగు విశ్వవిద్యాలయానికి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు అంటూ రావడం అయితే జరిగింది. హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రసిద్ధి కవి, పరిశోధకుడు, ఉద్యమకారుడు, పత్రికా సంపాదకుడు అయిన సూరవరం ప్రతాప్ రెడ్డిని అయితే పేరు పెట్టనున్నట్లు తెలుపుతున్నారు. ఈ మేరకు ఈ నెల 20న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అయితే ఆమోదం అయితే తెలుపనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1985లో డిసెంబర్ 2న ప్రారంభించిన విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు అయితే తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం అయితే చేశారు. అయితే 10వ షెడ్యూల్లో ఉండడంతో రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు అదే పేరు కొనసాగింది. అయితే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తవడంతో ఇందులో రాష్ట్ర విద్యార్థుల ప్రవేశాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు. తాజాగా ఈ విశ్వవిద్యాలయానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రతాప్ రెడ్డి పేరునైతే పెట్టేందుకైతే ప్రభుత్వం అయితే సిద్ధమైంది.
నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమ్మకానికి ప్రపంచ తొలి వీక్లీ పత్రిక అంటూ రావడం అయితే జరిగింది. అయితే ప్రపంచంలోనే తొలి ఆదివారం వార్తాపత్రికగా గుర్తింపు పొందిన ది అబ్జర్వర్ను అమ్మకానికి అయితే పెట్టినట్లు యజమాని మంగళవారం ప్రకటించారు. ఇది బ్రిటిష్ వీక్లీకి సంబంధించి 1791 డిసెంబర్ 4న డబ్ల్యూఎస్ బ్రౌన్ ఆధ్వర్యంలో అయితే మొదటి పచ్చును అయితే విడుదల చేశారు. ప్రారంభంలో నష్టాలు రావడంతో ఈ పత్రికకు ప్రభుత్వానికి అమ్మేందుకైతే బ్రౌన్ సోదరుడు ప్రయత్నించగా అది విఫలమైంది. అయితే ఈ వీక్లీకి బ్రిటిష్ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికైతే అంగీకరించింది. తదనంతరం నిలదొక్కున్న ఈ పత్రికను 1993లో జీఎంజీ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ల పాటైతే ఈ వీక్లీ నడిపిన జీఎంజీ సంస్థ తాజాగా ఈ పత్రికను అమ్మకానికి ఉంచగా పలు మీడియా సంస్థలు కొనుగోలుకైతే ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇది ప్రపంచంలో మొట్టమొదటి పత్రిక, అది బ్రిటిష్ వాళ్ళది కదా, అందుకని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు పత్రికా రంగం వాళ్ళే కొనుగోలడానికి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సింధు జలాల ఒప్పందంపై సమీక్ష జరగాల్సిందే అంటూ పాక్కు భారత్ నోటీస్ అంటూ రావడం అయితే జరిగింది. పరిస్థితులు అనుకోని విధంగా మారుతూ ఉంటాయి ఎప్పటికెప్పుడు. ఈ మార్పులు వచ్చినందున 64 ఏళ్ల క్రితం జరిగిన సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని సమీక్షించక తప్పదని పాకిస్తాన్కి అయితే భారత్ నోటీస్ ఇచ్చింది. భారత్ నోటీస్ ఇవ్వడం ఇది మొదటిసారి కాదు, రెండవసారి. మొదటిసారి ఇచ్చినా కూడా వారు ఎటువంటి రెస్పాన్స్ లేదు వారి నుండి, అందుకని మళ్ళీ రెండోసారి కూడా ఇచ్చారు భారత్ నుండి పాకిస్తాన్కి నోటీసు ఈ జలాల ఒప్పందాల గురించి. ఒప్పందంలో 12 క్లాస్ 3 అధికరణ కింద ఆగస్టు 30న పాక్ అయితే నోటీసు జారీ చేసినట్లు బుధవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 9 ఏళ్ల సంప్రదింపుల తర్వాత 1960 సెప్టెంబర్ 19న కుదిరిన సింధు జలాల ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు కూడా భాగస్వామిగా ఉంది. 2 దేశాల్లో ప్రవహించే సింధు ఉపనదుల జలాలు పంపకానికి ఈ ఒప్పందం నియమ నిబంధనలు నిర్దేశించింది. జనాభా పర్యావరణంగా మార్పులు రావడం, హరిత ఇంధన వినియోగానికి ప్రాధాన్యత పెరగడం వంటి కారణాల వల్ల సింధు జలాల ఒప్పందాన్ని అయితే సమీక్షించక తప్పదని భారత్ వివరించింది. సీమాంతర ఉగ్రవాదం పెరగడం కూడా ముఖ్య కారణమని తెలిపింది. ఇది కాకుండా కిషన్ గంగా, రట్లే జల విద్యుత్ ప్రాజెక్టుల మీద కూడా 2 దేశాల మధ్య వివాదం అయితే నడుస్తూనే ఉంది ఇప్పటి వరకు. ఇదిలో ఉండగా గత ఏడాదిన్నర కాలంలో సింధు జలాలపై కూడా సమీక్షకు సంబంధించి పాక్కు అయితే భారత్ నోటీస్ జారీ చేస్తూనే ఉంది. ఇది జారీ చేయడం ఇది రెండోసారి. చూద్దాం మరి వారు ఏమై రెస్పాండ్ అవుతారో కారో ఇప్పుడైనా. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.